చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. ఈసారి నేను తీసుకుపోయి భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శంషాబాద్ ఎయిర్పోర్టు చేసింది నేనే, భోగాపురం చేస్తోంది నేనే అని చెప్పుకునేటటువంటి క్రెడిట్ చోరీ ప్రయత్నం ఎలా ఉందంటే, నిజంగా ఏదో కరోనా వ్యాక్సిన్ని నేనే కనిపెట్టాను, రాకెట్స్ని నేనే కనిపెట్టాను అన్నట్లుగా నిజంగా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈయన మాటలు చూస్తూ ఉంటే. చిట్ట చివరికి భగవంతుణ్ణి కూడా నేనే సృష్టించాను, ఈ భూ ప్రపంచం అంతా కూడా నా వల్లే క్రియేట్ చేయబడింది అనే స్థాయికి కూడా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోతారు. మీ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, వంగలపూడి అనిత గారు, మరి రీసెంట్లీ వారు చెప్పినటువంటి ఒక విషయం, ఏదైనా కూడా గూగుల్ మర్చిపోదు కదా అని చెప్పారు కదండి. అలాగే మీడియాస్ కానీ గూగుల్ కానీ మర్చిపోలేనటువంటి పచ్చి నిజం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారి వల్ల, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేది పచ్చి నిజం అన్న మాట గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, మీడియాలో సెర్చ్ చేసుకున్నా తెలుస్తుంది. 2023 మే 3వ తారీఖున యాజ్ ఏ ఏపీఐడిసి చైర్పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జిఎంఆర్ గారితో పాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం నిజంగా నా అదృష్టం. అసలు పక్కవాడి క్రెడిట్ అంతా కూడా మీ అకౌంట్లోకి వేసుకుంటూ 24 గంటలు ఇంతేనా? మీకంటూ మీరు ఏదైనా ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పర్మనెంట్గా ఒకటి అందించేటటువంటి ప్రయత్నం ఏదైనా మీ లైఫ్ హిస్టరీలో ఎప్పుడైనా చేసి ముగిస్తారా? నిజంగా చాలా దారుణం చంద్రబాబు నాయుడు గారు. మీ టర్మ్లో మీరేం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకుంటే, దోచుకోవటం, దాచుకోవటం, పక్కాడికి కట్టబెట్టడం, కాంట్రాక్టర్లకు అప్పచెప్పటం తప్ప అమరావతిని ఏదోలా చూపిస్తూ రైతుల్ని అన్యాయం చేయడం, ప్రజల్ని మోసం చేయటం తప్ప మీ లైఫ్లో ఇంకేముంది అనేది మీకు మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి వారి తెలుగుదేశం పార్టీని లాగేసుకోవటం దగ్గర నుంచి అసలు మీరేంటి అనేది తెలిస్తే మీకే మీ లైఫ్ మీద విరక్తి వస్తుంది. కొంచెమన్నా మనస్సాక్షితో ఇది నేను ఈ విధంగా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సెన్స్ ప్రదర్శించవలసిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా.